ప్రపంచంలోని ప్రతి దేశం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటుంది. కొన్ని దేశాలు ఆర్థిక ఉగ్రవాద సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొన్ని దేశాలు పేదరికం, వృద్ధాప్యం, మానవ వనరుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాయి. అలానే తాజాగా సింగపూర్లో ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి తలెత్తింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా పనిచేయాలని సింగపూర్ ప్రభుత్వం కోరుతోంది. మామూలుగా వృద్ధులకు విశ్రాంతి ఇస్తుంటారు, కానీ సింగపూర్ మాత్రం విచిత్రంగా పనిచేయాలని చెప్తోంది. మరి సీనియర్ సిటిజన్స్ను అంతలా పనిచేయమని సింగపూర్ ప్రభుత్వం ఎందుకు కోరుతోంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సింగపూర్లో ప్రజల ఆయుర్దాయం పెరగడంతో పాటు అక్కడి వారు తక్కువ మంది పిల్లలను కంటున్నారు. యువ శ్రామిక శక్తి తగ్గిపోతుంటే మరోవైపు రిటైర్ అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో రాబోయే సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ సిటిజన్స్ కూడా పనిచేయాలని సింగపూర్ ప్రభుత్వం కోరుతోంది. 2026 నాటికి సింగపూర్ అత్యధిక వృద్ధులు కలిగిన దేశంగా మారబోతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అక్కడ ప్రస్తుతం ప్రతి 5గురిలో ఒకరు 60 ఏళ్లు దాటిన వారు ఉంటారు. ఇక ఈ విచిత్ర సమస్య గురించి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన ఎకనామిస్ట్ షూలీ పలు విషయాలను తెలియజేశారు. సాధారణంగా ఎవరైనా తక్కువ వయసులోనే రిటైర్ అవ్వాలని కోరుకుంటారని తెలిపారు. అయితే ఆర్థిక కోణంలో ఆలోచిస్తే మాత్రం అలా తక్కువ వయసులో రిటైర్మెంట్ సరైంది కాదని షూలీ తెలిపారు. అంతేకాక ఖాళీగా ఉండడం కారణంగా వృద్ధులు ప్రభుత్వానికి మోయలేని భారం అవుతారని తెలిపారు. అలానే వృద్ధాప్యంలో పనిచేయడం అనేది చాలా సమస్యలను పరిష్కరిస్తోంది. అయితే అలా వృద్ధాప్యంలో పనిచేయడం చాలామందికి నచ్చకపోవచ్చు. అయితే కొందరు వృద్ధులు మాత్రం పనిచేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక తమకు ఎదురయ్యే సమస్యలను కూడా ప్రస్తావించారు. తాను పనిచేయగలనని, కానీ తననెవరు పనిలోకి తీసుకుంటారని ఓ 60 ఏళ్ల వృద్ధులు అన్నారు. ఎవరైనా, ఏ కంపెనీ అయినా సరే యువతీ యువకులనే పనిలో పెట్టుకోవాలని భావిస్తుంటారని, ఇలాంటి సమయంలో ఇక తమకు ఎవరు ఉద్యోగం ఇస్తారంటూ అక్కడి వృద్ధులు చెప్పుకొచ్చారు. అదే విషయం సింగపూర్ ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే వృద్ధులను, అనగా 60 ఏళ్లు దాటిన వారిని పనిలోకి తీసుకునేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలా 60 ఏళ్లు దాటిన వారిని పనిలోకి తీసుకునేలా కంపెనీలను సింగపూర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందుకే వృద్ధులకు చెల్లించే జీతంలో కొంత ప్రభుత్వం కూడా చెల్లిస్తోంది. కంపెనీలు ఎంత ఎక్కువగా వృద్ధులకు ఉపాధి కల్పిస్తే అంత ఎక్కువగా రాయితీలు ప్రభుత్వం కల్పిస్తోంది. ఇదే సమయంలో వృద్ధులకు ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా ఉంటుంది. విశ్రాంతి తీసుకునే వృద్ధులను పనికి ఒప్పించడం ఒక ఎత్తు అయితే, కంపెనీలు వారికి నిజంగా ఉపాధి కల్పించడం మరో ఎత్తుగా ఉంది. ఇది సింగపూర్ ప్రభుత్వానికి పెద్ద సవాలనే చెప్పాలి. ఈ సమస్య పరిష్కారం కోసం సింగపూర్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ధనం ఖర్చు చేయాల్సి రావచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వయస్సును ప్రైవేటు రంగం భిన్నంగా చూసినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాని మరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ సమస్యకు పరిష్కారం లభించదని పలువురు అంటున్నారు. ఇతర దేశాల మాదిరిగానే సింగపూర్లోని ఉద్యోగులు, యజమానులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి సింగపూర్ ఎదుర్కొంటున్న ఈ విచిత్రమైన సమస్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.